ఈ వీడియోలో మనసు విప్పి గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా, ఫిక్స్ అయిపోయా కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నౌకరాజు అండ్ ఆసియా అండ్ హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ వాళ్ళిద్దరూ ఆడిన గేమ్ లో నాకైతే రెండు జోడీలు ఎరగదీసి పడేశారు, కుమ్మ అవతల పడేశారు అనిపించింది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే ఎరగదీసి పడేశారు మామ. ఆసియా అయినా ఇక్కడ హరిత హరీష్ మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ అయినా ఎరగదీసి పడేశారు. అసలు వాళ్ళు ఏం చేశారు మొత్తం మాట్లాడుకుందాం. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ చూస్తే నాకైతే పెద్ద కోపంగా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతా. వీడియో పెద్ద లెంత్ కూడా ఉండదు, ల్యాగ్ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఖచ్చితంగా మన వీడియో చూస్తే ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టి చూద్దాం, ఎంత మంది లైక్ బాక్స్ బద్దలు కొడతారో చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ నౌకరాజు అయినా కానీ మైండ్ గేమ్ నౌకరాజు ఎక్కడ ఆడాడంటే హోల్డ్ చేసే దాంట్లో మాత్రం సూపర్ గా హోల్డ్ చేశాడు మామ, ఎక్సలెంట్ అనిపించింది. ఆసియా అయితే నౌకరాజుని మించి ఆసియా గేమ్ ఆడింది, ఇది మాత్రం నిజం, 100% ఒప్పుకోవాలా. ఓకేనా, ఇక్కడ మాస్క్ మ్యాన్ మించి హరిత గారు కూడా గేమ్ ఆడారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎక్కువసేపు హోల్డ్ చేసి పట్టుకున్నాడు, కానీ అక్కడ హరిత గారు అక్కడ డిఫెన్స్ చేసుకుంటానే మళ్ళీ వచ్చి మాస్క్ మ్యాన్ పిలిచినప్పుడు సైగ చేసినప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకోవడం అయితే టూ మచ్ మామ, ఎక్సలెంట్ గా ఎరగదీసి పడేశారు. గేమ్ లో మాత్రం ఒకటే చెప్తున్నా, నౌకరాజు అండ్ ఆసియా మాస్క్ మ్యాన్ మీద వల్ల వయసులో చిన్న వాళ్ళైనా కానీ వీళ్ళు మైండ్ గేమ్ ఆడారు, నీట్ గా గేమ్ ఆడారు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ వీళ్ళు కూడా మైండ్ గేమ్ ఆడారు, సూపర్ గా ఆడారు. కాకపోతే వీళ్ళు కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళకి సరిగా పోటీ అయితే ఇచ్చారు ఆ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ మాత్రం. నేను చెప్తున్నా, గేమ్ ఆడినప్పుడు నేను మాత్రం గేమ్ బాగా ఆడారని చెప్తా, ఆడనప్పుడు తుప్పాస్ అసలు ఏం ఆడలేదని ముఖం మీదే చెప్తా. ఎందుకంటే నా క్యారెక్టర్ అది, నా బిహేవియర్ కూడా అదే. ఓకేనా, ఇక్కడ నాకు మాస్క్ మ్యాన్ ఎక్కడ నచ్చట్లేదంటే ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడు గోల్డెన్ కప్పులు వీళ్ళు కాబట్టి నౌకరాజు అండ్ ఆసియా వాళ్ళకైతే ఒక ఇమ్యూనిటీ అయితే వచ్చింది, 2 ఇమ్యూనిటీలు వచ్చినాయి. ఒకటేమో సేవ్ చేసుకోవటం, ఇంకోటేమో ఎవరన్నా బానిసలుగా చేసుకోవడం, అంటే బానిసలు కాదు ఏదైనా పని చెప్తే పని చేసుకోవటం. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమంటాడు, నేనైతే ఆ పని చెయ్యను అంటాడు. ఒకటి చెప్తున్నా, మనం ఒక షోకి వచ్చినప్పుడు ఒక ఫార్మేట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. ఇప్పుడు ఆ షో ఫార్మేట్ అది కాబట్టి వాళ్ళకి సేవకులుగా ఉండడానికి తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మళ్ళీ హరిత గారి దగ్గరికి పోయి టూ మచ్ గా మాట్లాడతాడు. మళ్ళీ నిన్నటి ఎపిసోడ్ లో కూడా అదే మాట్లాడుతున్నాడు, పట్టుకోమంటే వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటా కానీ నువ్వు చేయమంటే చేయమంటావా వద్దా అంటున్నాడు. ఇక్కడ షో ఫార్మేట్ అది ఖచ్చితంగా చేయాలా. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గేమ్స్ అయితే ఎరగదీసి పడేస్తున్నాడు, కానీ ఇక్కడ కొంచెం మాటల్లోనే తడబడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అంటే షో ఫార్మేట్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలాగైతే గేమ్ అర్థం చేసుకోలేక మధ్యలోనే క్విట్ అయిపోయి వచ్చాడు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందువల్లే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు మామ. ఇది మాత్రం నిజం, ఎందుకంటే గేమ్ వరకు ఓకే, కాకపోతే కొంచెం గేమ్ స్ట్రాటజీ మార్చుకొని అతను గేమ్స్ ఆడితే ప్రతిసారి సూపర్ అనిపించేది. నాకు బిగ్ బాస్ లో అనిపించేది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో కూడా అది అనిపించేది. కాకపోతే తను అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా ఆడటం వల్ల వాళ్ళైతే ఎలిమినేట్ అయితే ఈ వీక్ అయిపోయారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం ఎర్రగా తీసి పడేశారు. గేమ్ మాత్రం టూ గుడ్ గా ఆడారని నాకు అనిపించింది. మీకు అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్లు తెలపండి. మీరు నౌకరాజు అండ్ ఆసియా ఫ్యానా, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఫ్యానా ఖచ్చితంగా అది కూడా కామెంట్లు తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి.